ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు వాగులు ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు వంకలు ఉప్పొంగడంతో కూడా జనజీవన అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాలో కూడా ఈ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ఎర్రతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూడా మంచిర్యాల జిల్లాలోని ఏదైతే వాగులు వంకలు ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి, కోటపల్లి మండలానికి సంబంధించి కోటపల్లి మండలం, అదేవిధంగా వేమనపల్లి మండలాలకు సంబంధించి కూడా లో లెవెల్ వంతెనపల్లి నుండి కూడా వరద నీరు ప్రవహించడంతో కూడా గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం మంచిర్యాల జిల్లాలోని రాళ్లవాగు వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు రాళ్లవాగు కూడా ఉదయం నుండి రాత్రి నుండి కురిసినటువంటి భారీ వర్షాలతో ఉదయం నుండి ఉప్పొంగుతా ఉన్నది. దీంతో కూడా ఏదైతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఈ రాళ్లవాగుతో పాటు అనేక గ్రామాలకు సంబంధించి బెల్లంపల్లి మండలం కావచ్చు, అదేవిధంగా కూడా ఏదైతే భీమిని మండలాలు, కన్నెపల్లి మండలాల్లో కూడా పలు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినాయి. అదేవిధంగా కూడా ఎర్రవాగు పొంగడంతో కూడా పలు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినాయి. ముఖ్యంగా ఏదైతే చిన్న వెంకటపూర్ గ్రామంలోకి భారీగా కూడా వరద నీరు చేరడంతో కూడా ప్రజలందరూ కూడా ఇతర ప్రాంతాలకైతే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. అదేవిధంగా కూడా బెల్లంపల్లి పట్టణానికి సంబంధించి కూడా బెల్లంపల్లి పట్టణంలో కూడా వార్డులలో కూడా వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే భీమిని మండలానికి సంబంధించి కూడా చిన్న వెంకటపూర్ గ్రామంతో పాటు మరికొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో కూడా అధికారులు అయితే సహాయక చర్యలు అయితే చేపట్టింది. అదేవిధంగా కూడా తాండూరు మండలానికి సంబంధించి కూడా ఒక వాగు ఉప్పొంగడంతో కూడా ఆ వాగులో చిక్కుకున్నటువంటి గర్భిణీ స్త్రీని కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి తాండూరు మండలానికి తాండూరు హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఆ మహిళలను అయితే తరలించి తాళ్ల సహాయంతో తరలించి కూడా ఆసుపత్రికి అయితే చేర్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే భీమిని మండలానికి సంబంధించి కూడా శ్రీ పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో కూడా సాలిగాం గ్రామంలో కూడా భారీగా వరద నీరు చేయడం కూడా ప్రాంతాన్ని కూడా ఏదైతే మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా సందర్శించి కూడా అక్కడ ఉన్న ప్రజలకైతే ఏదైతే సురక్షితంగా ఉండాలంటూ ఇతర ప్రాంతాలకు తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తానికి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే ఆ జిల్లా కలెక్టర్ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కూడా పలు గ్రామాలను ఏదైతే లోతట్టు ప్రాంతాలను కూడా సందర్శించిండు. అక్కడ ఉన్నటువంటి పలు వంతెనలను ఏదైతే లో లెవెల్ వంతెనలను కూడా సందర్శించి కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నెలకొంది. ముఖ్యంగా కూడా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా చాలా ప్రాంతాలు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్న చిన్న వాగులు ఉండే కారణంగా కూడా వరద ఉధృతికి కూడా పలు గ్రామాలకు ఏదైతే తీరాని మండలానికి సంబంధించినటువంటి